ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన ప్రస్థానంలో పలు సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. ఇవి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాల వల్ల ములుగు జిల్లా వాసులు లబ్ధి పొందుతున్న వైనంపై పుష్కర ప్రస్థానం శీర్షికన ఇప్పుడు ప్రత్యేక కథనం చూద్దాం. చిన్న వ్యాపారులు స్వయం ఉపాధి ప్రారంభించాలనుకునే వారికి ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం వరంగా మారింది. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో 3,408 మందికి 41,43 లక్షల రూపాయల రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేసినట్టు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ జయప్రకాష్ తెలిపారు. ఈ ముద్రా లోన్స్ లో 4 వేరియంట్స్ ఉన్నవి. మొదటిది శిశు, రెండవది కిషోర్, 3 తరుణ్, తర్వాత తరుణ్ ప్లస్. అయితే శిశువుకు సంబంధించి 2,226 అకౌంట్స్ 10,27,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే కిషోర్ పథకం కింద 957 అకౌంట్లు 11,88,00,000 మంజూరు చేయడం జరిగింది. అలాగే తరుణ్ పథకం కింద 209 అకౌంట్లు 17,15,00,000 మంజూరు చేయడం జరిగింది. చివరిగా తరుణ్ ప్లస్ 16 అకౌంట్లు 2,13,00,000 మంజూరు చేయడం జరిగింది. మొత్తం 3,408 అకౌంట్లు 41,43,00,000 మన జిల్లాలో మొత్తం ముద్రా లోన్లు మంజూరు చేయడం జరిగింది. నేను గ్రూప్ నుంచి ముద్రా లోన్ తీసుకున్నాను. 50,000 లేడీస్ ఎంపోరియం పెట్టుకున్నాను. షాప్ ఓకే బాగానే నడుస్తుంది. దానివల్ల నేను లబ్ధి పొందాను. ఇప్పుడు కూడా 5 లక్షల లోన్ తీసుకొని షాప్ పెద్దగా చేసుకోవాలనుకుంటున్నాను. 2024లో తీసుకొచ్చిన ముఫ్త్ బిజిలీ సూర్యఘర్ యోజన పథకం ద్వారా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 160 మందికి పైగా నమోదయ్యారు. తమ సొంత గృహాలపైన సోలార్ విద్యుత్ పలకలను అమర్చుకొని వీరు కరెంటు బిల్లులను ఆదా చేసుకుంటున్నారని రెడ్కో జిల్లా మేనేజర్ గంధం రాజేందర్ తెలిపారు. ములుగు జిల్లాగా ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ రోజు వరకు 162 మంది వాళ్ళ సొంత ఇంటి పైన 625 కిలోవాట్లను ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ యొక్క పచ్చని భారతదేశ నిర్మాణంలో వాళ్ళు భాగస్వామ్యం అయ్యారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద సోలార్ పెట్టి 6 నెలలతో ఉంది. అంతకుముందు నాకు నెలకు దగ్గర 7,000 6,000 బిల్లు వచ్చేది. ఇది పెట్టుకున్న తర్వాత యూనిట్స్ సోలార్ తోటి ఉత్పత్తి యూనిట్స్ తోటి బిల్లు తక్కువ వచ్చి 200 రూపాయల లోపు వస్తుంది. దీనివల్ల మంచి లాభాలున్నాయి. ములుగు జిల్లాకే తలమానికమైన రామప్ప దేవాలయం 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. దేశ విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ఇక్కడ పర్యాటక సందడి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రసాద్ పథకం ద్వారా రామప్ప దేవాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు 62 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంటర్ప్రిటేషన్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ థియేటర్, ఫుడ్ కోర్ట్, మ్యూజియం, పార్క్ సౌకర్యాలను ప్రసాద్ పథకం ద్వారా ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మనకి రామప్ప దేవాలయానికి 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ప్రసాద్ స్కీమ్ లో భాగంగా సుమారు 62 కోట్ల రూపాయలతోటి డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతుంది. ఇందులో మనకి ఇంటర్ప్రిటేషన్ సెంటర్, డిజిటల్ లైబ్రరీ, ఓపెన్ థియేటర్, మెడిటేషన్ సెంటర్, మ్యూజియం, ఫుడ్ కోర్ట్స్, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా కేంద్రం 2015లో తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ములుగు జిల్లా ప్రజలు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. జిల్లా వాసులు పోస్టాఫీసుల్లో పెద్ద సంఖ్యలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు తెరిచినట్టు తపాలా శాఖ అధికారి గోపి వెల్లడించారు. బాలికల విద్య, వివాహం వంటి ముఖ్య అవసరాలకు, దీర్ఘకాలిక భద్రతకు సుకన్య సమృద్ధి యోజన పథకం ఎంతగానో తోడ్పాటు అందిస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. ఈ సుకన్య సమృద్ధి స్కీమ్ అన్నది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, ఆడపిల్లలైన వాళ్ళు 0 నుంచి 10 ఇయర్స్ లో పిల్లలకి ఎలిజిబిలిటీ ఉంటుంది. స్కీమ్ 15 ఇయర్స్ వరకు వీళ్ళు డిపాజిట్ చేస్తే 6 ఇయర్స్ లాకిన్ పీరియడ్ ఉంటుంది. 21 ఇయర్స్ తర్వాత వీళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ మన దగ్గర 300 మంది కంటే ఎక్కువే SSC అకౌంట్ లబ్ధిదారులు ఉన్నారు. ఇంకా చాలా మంది జనానికి అవేర్నెస్ వస్తుంది. చాలా మంది బాగా రెస్పాన్స్ తీసుకుంటున్నారు. దేశంలోని ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ బృహత్తర పథకం కింద 1,500 వ్యాధులకు క్యాష్లెస్ సేవలు అందిస్తున్నారు. ములుగు జిల్లాలో పెద్ద సంఖ్యలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ కార్డులు పొందారు.
ఈ హెల్త్ కార్డులతో ఉచిత వైద్యం పొందేందుకు జిల్లా వాసులు ముందుకు వస్తున్నారని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు చెప్పారు. ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది హెల్త్ స్కీమ్. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ స్కీమ్లో ముఖ్యంగా రూరల్ పీపుల్ ఎవరైతే పూర్ పీపుల్ విత్ వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళంతా ఎలిజిబుల్. దీని ముఖ్యంగా సుమారుగా 5 lakhs క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది త్రూఅవుట్ ఇండియా ఏ హాస్పిటల్ అయినా ఈ కార్డు అనేది వర్తిస్తుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు పేదలు, చిరు వ్యాపారులు, సామాన్యుల జీవితాల్లో గణనీయమైన ప్రగతిని తీసుకొచ్చాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.